ఈ ముండా కొడుకు లేచిన దాంట్లో ఒక పని లేదు, ఏమి లేదు. తాగుతానికి పోయిందా మరి ఎటు పోయిందో తెలవనే తెలియదు. ఎప్పుడు ఆ దోస్తులు కనుకోండి వాళ్ళ ఇంట్లో కొన్ని తిరుగునే తప్ప దేనికి వస్తారాడు మీరైతే. ఇంట్లో ఉన్నాయి అన్ని నమ్ముకున్నాడు, ఏం లేవు. రాసుకొచ్చరికి నా బతుకుని ఏం చేస్తారో ఏమో మరి. ఇంకా రాలే మోసం మరి ఏడ తిరుగుతానికి పోయిందో ఎవరి దగ్గరికి పోయిందో మరి. చేసి చేసి కాలేక అన్ని పెట్టి వస్తాను. ఎంత గవర్నమెంట్ చేయాలి ఇంట్లో ఆడదాన్ని? సాటి మొగోళ్ళు ఎట్లా పని చేస్తారు? ముండా కొడుకు తెలుస్తలేదు. రారా గజ్జుకొక్కద్దా. ఓ వదిలే ఉన్నా లేవా ఇంట్లో అన్నట్టు బొక్క రాలేదండి లేడా ఇక్కడ? కళ్ళేమన్నా కాకులు పడిచినాయా? ఆయన చిన్న మొల్ల ఇంట్లోంటే కనపడా? అగో గజ్జల గుర్రం ఎగినట్టు ఎగురుతాను ఏంది వదిలే. ఇప్పుడు నీ ఏమన్నదని? అగో ఏమనాలే, అయినా నా మొగుతో సోపదేంది నీకు? అయిన వయసు ఏంది, నీ వయసు ఏంది? నా మొగుడు సగం చెడగొట్టేది నువ్వేనా? అయినా వండి వండి వాడు వాయే, వండక తిని వీడు వాయే. నీ మొగడు చెడిపోతే నన్ను అంటాను ఏంది వదిలే? అయినా నీకు నా మొగునికి ఎంత చెప్పినా దున్నపోత మీద వర్షం పడ్డటే, బురదలో పోసిన పన్నీరే. ఇక పన్నీరు బురదలో పోసాడు ఎందుకు వదిలే? గవే పైసలు ఇస్తే మేము మంద అవుతాం కదా. ఇజ్జత్ లేని మొగుడు ఈగరం గురించి మాట్లాడినట్టు పైసల గురించి ఇంకా నువ్వు ఆలోచిస్తానవా? అయినా నా మొగుడు నువ్వు కలిసి తాగిన పైసలతోటి ఊర్లో 10 ఇల్లులు కట్టొచ్చు. 10 అయితే కానీ వదినే గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అన్న వచ్చినాక చెప్పు నీ చచ్చిపోయినా అని. సరే కాని పో. అమ్మతోడే విన్నాను గాడిదన్నాడు కదా, ఇంత మాట అంటాడా? మళ్ళీ సార్ రాని షీపులు కట్టి ఇరగాలి. అందరు నా ఇంటికి వెళ్ళిపోతాను. అయిపోయి ఎట్లదే వేణీళ్ళు పెట్టుకోవడానికి పోతానా? వేణీళ్ళు పెట్టుకోవడానికి పోతావా? భూమి మీద కోడిగుడ్డు వస్తే ఆమ్లెట్ అవుతుంది. ఇంత మండే ఎండగా నువ్వు వేణీళ్ళు పెట్టుకుంటావు అంటే నేను నమ్మాలా? నిజంగా చెప్పరా కొబ్బరిని వెడి పట్టుకపోతాను. ఎట్లేదే ఎట్లేదు నీ మీద కొట్టే వేణీళ్ళకి నిజం చెప్పమని చెప్పిన. నన్ను విసిగియకు, నాకు కోపం రానియకు. చెప్పు కొబ్బరి పట్టుకపోతాను, అమ్ముతాను పట్టుకపోతాను కదా. అంతకు ముందు రాగి బకెట్లు అమ్మిను, మామగారు పెట్టిన బకెట్లు అమ్మిను. ఇప్పుడు ఇది అమ్ముదాం అనుకుంటాను. రేపు పొద్దునైతే నన్ను కూడా అమ్ముతావు. అమ్ముతే ఆఫ్ వస్తుందానే? గట్ల కాదే, ఇంట్లుంటే బరువైతుందని చెప్పేసి బయట అమ్మడానికి పట్టుకపోతానా. ఇగో ఇది ఎట్లా కర్రగా చూడు నీ ముఖం తీరు. నేను కర్రమొక్కందన్నా, నేను కాదురా నువ్వే కర్రమొక్కపోడివి. అయినా కుక్క లెక్కున్నావు, కొబ్బరి అమ్మడానికి పోతున్నా, సిగ్గులేదారా కుక్క మొక్కపోడా? నేను ఉత్తికి అమ్ముకోవడానికి పోతానే. మందెత్తే ఉత్తుకున్న పిల్లని కత్తిలకు కవబడుతుంది. అవునా నిజమా? అందుకే ఈ కొబ్బరి అమ్మడానికి పోతానా. ఇంట్లో నా గిన్నెలమ్ము, బొత్తలమ్ము, బోళ్ళమ్ము, బట్టలమ్ము, ఇల్లమ్ము, అన్నము, పొలమమ్ము, నన్ను కూడా మీకు 4 రోజులు అయితే నువ్వు ఎందుకు రాసా నాకు అర్థం సంగతి చెప్తా. కానీ ఇంకొక దేని వస్తు మీదనే చేయాలా? కాలు ఇరగొట్టి పోయా నువ్వు పాడుకోవు. 4 గుంజుకపోతుంది, ఎండుకపోతుంది. తాగుదామంటే జేబులో రూపాయి లేదు. ఇంకా శంకర్ గాడు అత్తలేడు. ఎట్లునో ఏమో ఏందో అసలుకు. నన్ను ఇంత కూడా మర్యాద లేదు. ఇంకా మందెత్తే దీని సంగతి ఏందో చూస్తా. మందేద్దామంటే రూపాయి లేదు. ఆ కొబ్బరి అమ్ముకుందామంటే దొరకవచ్చింది కదా. ఎట్లునేమో ఈ సంతకాలు కూడా అత్తలేడు. వాడు ఏడున్నాడు ఎత్తుకాలే, మందన్న కాలే. అబ్బా వస్తాడు. ఓ శంకర్ అన్న, ఇప్పుడు దానికి ఎటుపోయినావు అన్న? ఎట్లేదు కానీ నీ గురించి ఆ ఊరంతా తిరిగి వస్తారా? ఏడి పోయినావురా నువ్వు అసలు? నేను మీ ఇంటికాడికి వచ్చినా అన్న ఇంత మునుపు. ఇంటికాడికి కదిరా, నేను బెల్ట్ షాప్ కాడికి పోయినా మందేద్దామని. ఆడిపోతే నువ్వు ఉంటావు కావచ్చు అనుకుంటే ఆడ నువ్వు లేవు. వాడు మందు పోయిరా అంటే వాడు ఇచ్చేది తీసిన రా గల్ల బట్టి బయటికి నూకిండు. 2000 పైసలు ఇవ్వకపోతే నిన్ను గడప కూడా దొక్కనే అన్నాడు. మన పైసలు వాడేద్దాం రా. తీరా 10,000 నేనే ఆకులు నాకుతానంటే గీవుడు వచ్చి నా మూతులు నాకుతాను. అవే 10,000 ఉంటే నేను పొట్టు తాగటండి. గీవునికి ఎందుకు ఇస్తాను నేను 10,000? ఏంద్రేమో ఒకటే గులుగుతా అంటే నా దగ్గరనే పైసలు లేవన్నా. మొన్ననే ఉంటే తాగిపించిన అన్న. ఇప్పుడు నీ వంతు నువ్వు తాగిపి అన్న. ఇదేమన్నా యారాలవారా ఏమో వంతులు పెట్టుకోవడానికి? నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? ఇట్లా చేయాలరా? రూపాయి బిల్ల లేదు, గొంతం వెనుకపోతుంది. మందా వదులు పానం అంతా పిస అయితే అంటది. ఇక నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. నా దగ్గర అయితే పైసలు లేవన్నా. తాగి సంకనాకి పోండి అన్నా. నాకు ఒక ఐడియా వచ్చింది అన్న. ఏంటిదిరా? నీ చేతికి ఉంగరం అమ్మినాం అనుకో, మనం పుట్టు తాగచ్చు. ఇంకా ముచ్చట నాకు తెలియదారా? ఇది బంగారుది అయితే ఎప్పుడు అమ్ముకొని పొట్టు తాగుతుంరా.
ఇది బోగడుదురా, ఊళ్ళో ఉట్టే పోతే కూడా అప్పిత్తలేరురా, అందుకే ఇట్లా పెట్టుకున్నా. నన్ను చూసేవాడాన్ని ఇత్తలేడు, దీన్ని చూసినా 4 రూపాయలు అప్పు పుడితే దాంతో మంచిగా తాగొచ్చురా అని చూస్తాను. మరైతే ఇంకో ఐడియా వచ్చింది. ఏందిరా అది? నీ పెళ్ళని తాళం చెప్తా అంటది కదా, తాడు తీసి పక్క పెడుతుంది, అది నువ్వు దేనికరా అమ్ముకుందాం. అంటే తాగబోతుల కేసులు చూసిన ఏం చిల్లర కాదురా మీరు. నాకెందుకు రాలేరా గిసుంటే ఆలోచన? ఎవరు నేను కట్టిన పుస్తకాలు తాడైనా అది అమ్ముకున్నాం అనుకో ఏం కాదు, నాకు మస్తు తాగొచ్చు. లెక్క 2-3 నెలలు తాగొచ్చురా. పారా, దాన్ని ఎట్లా సెట్ చేద్దాం. అన్న పోదంపా. నువ్వు వాడిని చెప్తా. ఈ తాగుబోతు పడకవు ఇంకా ఇంటికి రాలేదేంది? తాగి ఇల్లు మర్చిపోయిందా, దారి మర్చిపోయిందా, లేకపోతే నన్నే మర్చిపోయిందా? వీడు ఎన్నటి కొత్తలో ఏమో ఇంటికి. ఆ పుస్తకాలు తీసుకుని అమ్ముకుందాం. అటు ఇటు చూడగలరా నేను కట్టినే నేనే అమ్ముకుంటా. ఒక్క పుస్తే ఒక్కడు రాత్రా తాగి బుర్రచ్చు కూడా నడువు. ఒక్క సబ్బు లేదు, ఏమి లేదు. ఈ తాగుబోతు పడక సబ్బులు కనుక అమ్ముకుంటాండే ఏంది? బాత్రూంలో ఒక్క సబ్బు లేదు. బాబు నా తాడేది ఇక్కడే పెట్టిన కలిపి నాకు స్నానం పెట్టప్పుడు నా తాడు ఏమైంది అసలు? దొంగలు గినకు వచ్చిరా ఏమైంది? అబ్బా ఏడబెట్టి మర్చిపోయాను నేను. ఏడలేదు, అబ్బా నా పుస్తలేసా నేను ఏడబెట్టా, నాకు అసలు గుర్తుకొత్తలేదు కదా. నా పుస్తలు కనుక ఎవరైనా తీసుకుపోవాలా? వాళ్ళ చేతులు పడిపోయిన, కాళ్ళు పడిపోయిన, ఆ ఇంట్లో పీనికి వెళ్ళా. అసలు ఎక్కడ పెట్టినా మళ్ళీ బయట ఎత్తుక్కొని వస్తా. మంచిగా అవుతున్నా నాకు. అవును ఓ తాగు. అదే సందుగా మా అమ్ముకున్న పుస్తకాలతోనే మా అయితే వారం తాగుతాం కదా. తర్వాత మన దగ్గర రూపాయి ఉండదు. అందుకే అక్క ఎడ్లు గుడ్లు ఉన్నాయి, వీటిని నమ్మితే 1 నెల రోజులు తాగచ్చు. మరి అమ్ముదాం మనం అమ్మాయి అందుకు ఏం చేద్దాం, తాగేందుకు మెల్ల వాటిని పెడదాం. మరి ఇప్పేసి అమ్ముకొని మంచిగా తాగుదాం. అదే రేపు బుధవారం ఆయిల్ అంగడి అది పోదాం మనం. గంతే. వాడుకో నా పుస్తకం నువ్వేం చేసావురా అసలు? అమ్మినే అమ్ముకున్నావా? అమ్ముతా, నీ అక్కని అమ్ముతా, నీ అవ్వని అమ్ముతా, నీ అత్తను అమ్ముతా, నీ అయ్యను కూడా అమ్ముతా. తాగడానికి నన్ను నేను అమ్ముకుంటానే. ఇక నువ్వు లెక్క, నన్ను పుస్తకాలు లెక్కన అసలు ఉండగడుతుంది. రేపు పొద్దుగాల నీ అక్క చార్మినార్ని ఉంటానని నీకేమరగా అనుకుంటాను నా గురించి. ఎప్పుడా సంతోషం మా అన్న ఏం చెప్తే అదే వేదం. అంటే తాగుతే ఎవరన్నా నమ్ముతావా? ఏ చూస్తావే అక్క, ఇంతకన్నా రేపు అమ్ముకొని తాగాలే. అంటే నువ్వు తాగడానికి నా అయ్య నమ్ముతావు, అమ్మ నమ్ముతావు, చెల్లె నమ్ముతావు, అందరు నమ్ముతావు. ఇంక ఇంట్లోకి వెళ్ళి దాన్ని కూడా అమ్ముదాం అనుకుంటావా? చెప్పా ఎడ్లను కూడా అమ్ముదాం అనుకుంటాను. అవి మనకి అన్నం పెట్టేటి, వాటిని అమ్ముతే మూతి మీద దంతారు 4 చూస్తే. బుద్ధి లేకుండా మాట్లాడతాను. వీని సాయిత పట్టేనా నువ్వు గిట్ల ఖరాబ్ అయ్యేది? అమ్మా నన్నేమన్నాను, నా తమ్మున్నేమన్నా అనుకో. అక్క నిన్ను గిన్నె షీరి బొంద పెట్టి అవ్వా ఆ దినాలకు పొట్టుబడి అవుతాయి. ఏం మాట్లాడతారు సిగ్గులేని పడుకోవు. వీడి సాయిత పట్టొద్దంటే వీడి సాయిత పట్టినావు. అందుకే